అందరికీ నమస్కారం. ఒక 4 రోజుల క్రితం మదనపల్లి మండల సర్వేయర్ గారి యొక్క అక్రమాల గురించి మనము జాయింట్ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత అందుకు సంబంధించిన ఆధారాలు కూడా మనం మరిన్ని సేకరించడం జరిగింది. సో నిన్న ఈరోజు ఆ మండల సర్వేయర్ గారు ఒక వ్యక్తితో కాల్ చేయించి కొంచెం వార్నింగ్ ఇచ్చినట్టుగా మాట్లాడారనమాట. పెద్దవాళ్ళతో పెట్టుకుంటే మనకి ఎందుకు, పెద్దవాళ్ళు అతనికి రికమెండ్ చేస్తున్నారు, అది మా తంబలపల్లి నియోజకవర్గంలో ఉండే నాయకులకి ఈయన ఏదో కాల్ చేసి చెప్పుకున్నట్టున్నాడు, వాళ్ళు ఏదో అతనికి సపోర్ట్ చేస్తున్నాము అన్నట్టు వాళ్ళు మాట్లాడారని ఇంకొక మధ్యవర్తి అన్న మాట్లాడాడు. అన్నకైతే నేను మంచిగానే చెప్పాను, ఉన్న విషయం చెప్పామన్నా, మేము చేసింది ఏం లేదు కదా, అందులో మీరు చెయ్యొద్దు, దాని మీద ఇది చేయొద్దు అది చేయొద్దు అంటే మేము చేయగలిగింది కూడా ఏం లేదు. అతని మీద పై అధికారులకు కంప్లైంట్ ఇచ్చాము, వాళ్ళు చూసుకుంటారు, అది ఏం డెసిషన్ తీసుకోవాలో మా చేతుల్లో ఏం లేదు, మేము చేయాల్సింది చేసినామని చెప్పినాం. సో పెద్దవాళ్ళతో పెట్టుకోకూడదు, మిడిల్ క్లాసు, ఆ తొక్కలో క్లాసు, ఇట్లాంటివంతా బెదిరింపులకి ఎవరు భయపడే వాళ్ళు లేరన్నా. అంటే మిడిల్ క్లాసా ఇంకో క్లాసా అనేది వాళ్ళు చేసే పని, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటుంది. సో మీరు ఇట్లాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు మీరే క్లాసు, అది మీరు ఒకసారి చూసుకోండి. సో మీరు ఎవరైతే పెద్దవాళ్ళని చెప్తున్నారో వాళ్ళు ఇట్లాంటి ఏదో పనులకైతే ఎవరు కూడా ఎంకరేజ్ చేసేవాళ్ళు కాదు. మాకు తెలిసినంతలో ఇట్లాంటి పనులకైతే వాళ్ళైతే సపోర్ట్ చెయ్యరు. సో మీరు పేర్లు చెప్పకుండా వాళ్ళ పేర్లు యూజ్ చేసి వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు అని, ఆ పెద్దవాళ్ళు ఎవరు, పెద్దవాళ్ళ తరపున వచ్చిన వాళ్ళు ఎవరు అని వాళ్ళ పేర్లు అడుగుతున్నాను. ఎందుకంటే ఆ పెద్దవాళ్ళు ఎవరు నాకు తెలుసు. నేను ఒకసారి అన్న మీ పేర్లు చెప్పి ఇట్లాంటి అక్రమాలకు పాల్పడిన వాళ్ళని వెనకేసుకొస్తున్నారు, దీనికి మీరు సపోర్ట్ చేస్తున్నారా అని అడగడానికి నేను కాల్ చేశాను, అడిగాను. మళ్ళీ వాళ్ళు ఏదో బెదిరిస్తుంటే ఇంకా నిన్న సుబ్రహ్మణ్యం సర్వేయర్ గారికి కూడా కాల్ చేశాను. ఏమండి మీరు ఇలా అందరితో కాల్ చేస్తున్నారు, మీరు ఏదైనా ఉంటే ప్రూవ్ చేసుకోండి, అంతేగాని ఇట్లా కాల్స్ చేయించడం ఎందుకు, అవసరమా ఇదంతా అని అడుగుదామని కాల్ చేస్తే అతను కాల్ లిఫ్ట్ చేయడు, మధ్యవర్తుల ద్వారా కాల్ చేయిస్తాడు. కాల్ చేసి పెద్దవాళ్ళు పెట్టుకోకూడదు, ఏమవుతుంది, మీరు తప్పు చేశారు, అక్రమాలు చేశారు, మీరు ఫోర్జరీలు చేశారు, ఇంకా కొన్ని సర్వే నెంబర్లు ఉన్నాయి, ఇప్పుడు అవి కూడా మీ అందరికీ లైవ్లో చూపిస్తాను నేను, చూడండి. మీకు చేతనైతే మీరు చేసింది రైటా రాంగా అనేది మీరు మీ పై అధికారుల దగ్గర ప్రూవ్ చేసుకోండి, అంతేగాని ఇలా కాల్స్ చేయడం ఎందుకు. మీరు ఒక సర్వే నెంబరు 1058/4లో ఒక 20 రోజుల క్రితం వాళ్ళని ఒక లాడ్జ్లో పెట్టి మీరే వాళ్ళకి అన్ని సౌకర్యాలు చూసుకొని డబ్బులు ఇప్పిస్తాం అది ఇది అని చెప్పి సెటిల్మెంట్ మాట్లాడారు, అది కుదరలేదు. ఎందుకు? ఆ భూమి మీద హక్కుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హక్కులు లేకుండా ఇంకొకరికి ఎవరికో జీపీఎల్ మీద మీరు సబ్ డివిజన్ చేసి దాంట్లో అక్రమాలు చేసి ఫోర్జరీలు చేసి, సరే మీరు ఒకవేళ కరెక్ట్ అనుకుందాం, మీరు కరెక్ట్ చేసింది అనుకుంటే ఎవరైతే ఒరిజినల్గా ఆ భూమి మీద హక్కుదారులు ఉన్నారో వాళ్ళని మీరు ఎందుకు లాడ్జుల్లో పెట్టి మేపినారు, వాళ్ళకి మీరు ఎందుకు డబ్బులు ఇస్తాం, ఇంత ఇస్తాం అంత ఇస్తామని ఎందుకు సెటిల్మెంట్స్ మాట్లాడారు, వాళ్ళకి నిజంగా హక్కుదారులు కాకపోతే. ఓకే, ఈ టాపిక్ మీద మీరు ఏం ప్రూవ్ చేసుకుంటారో చూసుకోండి. ఆ సర్వే నెంబర్ మీద నేను ఇచ్చిన సర్వే నెంబర్స్, అక్కడ 3 సర్వే నెంబర్లకి ఆధారాలు ఇచ్చాను, ఇంకా ఒక 2 సర్వే నెంబర్లు నేను ఇచ్చిన రిప్రజెంటేషన్లోటివే, అవి ఇప్పుడు మీకు లైవ్లో చూపిస్తాను. ఇవి ప్రభుత్వ భూములు, ఈ 2 సర్వే నెంబర్లు కూడా. ఓకే, మళ్ళీ వీడియో పెట్టకూడదు అది ఇది బెదిరించారు కదా, నేను ఇప్పుడు మళ్ళీ వీడియో పెడుతున్నా, ఏం చేస్తారో చూద్దాం. ఇట్లా కామెడీలు చేయకండి, వాళ్ళతో వీళ్ళతో కాల్ చేయించి బెదిరించడం ఏంటి ఇదంతా, మరి చిన్నపిల్లల చేష్టలు కాకపోతే. ఓకే అండి, సుబ్రహ్మణ్యం సర్వేయర్ గారు, మీకు నేను కాల్ చేశాను, మీరే లిఫ్ట్ చేయలేదు, నాకు ఆన్సర్ చేయలేదు, ఎందుకండి ఇట్లా చేస్తారు మీరు? ఆ పెద్దోళ్ళు ఎవరో చెప్పండి, మేము వింటాం కదా, వాళ్ళ పేర్లు వింటాము, ఏం చేస్తున్నారు, మీరు ఏం చేశారు, ప్రూఫ్స్తో సహా చూపిస్తాం కదా. మీరు ఎవరైతే పెద్ద మనుషులు మీకు సపోర్ట్ చేస్తున్నారని చెప్తున్నారో ఆ పెద్ద మనుషులు మీ ఆఫీస్కి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళని మీరు బండబూతులు తిడుతున్నారు, గలీజ్ మాటలన్నీ మాట్లాడుతున్నారు. అవన్నీ నేను మీకు చెప్పాను అనుకో, వాళ్ళకి చెప్పాను అనుకో, నేను
మీరు ఏమేమి మాట్లాడుతున్నారు వాళ్ళని అని, వాళ్ళు మీకు ఎట్లా సపోర్ట్ చేస్తారో అది కూడా చూద్దాం. నాకు తెలిసి వాళ్ళు అట్లా సపోర్ట్ చేసే రకం కాదు. మీరు ఎట్లాంటి మాటలు తిట్టారో అవి నేను చెప్పినానంటే మీకు ఇంకేం చేస్తారో అది చూసుకోండి ఫస్ట్. సో ఈ చెత్తకంత భయపడేది ఉండదు. మీరు ఎన్ని బెదిరింపులు బెదిరించుకున్నా, ఇంకోటి బెదిరిస్తే మీకు బిఎన్ఎస్ 351 కింద 2 years శిక్ష పడుతుంది. ఇంకోటి 232 సెక్షన్ కింద కూడా 7 years వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. మీరు దీన్ని కూడా గమనించాలండి కదా మన కాల్ చేసేటప్పుడు. సరే, మీకు ఈ సర్వే నెంబర్కి సంబంధించి మీకు డీటెయిల్గా ఎఫ్ఎంబీసు అతను ఏం చేశాడు అవి మీకు ఇప్పుడు ఆధారాలతో సహా నేను చూపిస్తాను. ఈ 174 అనే సర్వే నెంబరు, ఇది గవర్నమెంట్ ల్యాండ్. అందుకు సంబంధించిన ఎఫ్ఎంబి ఇది. ఈ గవర్నమెంట్ ల్యాండ్కి సంబంధించిన ఎఫ్ఎంబి. ఇందులో ఇక్కడ ఈ మీకు 5 నెంబర్ కనిపిస్తుంది కదా, ఈ సబ్ డివిజన్లో ఇక్కడ మిస్టేక్స్ కాదు, ఇవి ఉద్దేశపూర్వకంగా చేసిన పనులు అన్నమాట. ఈ సర్వే నెంబర్లో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వస్తుంది ఇదంతా. ఈ సబ్ డివిజను 5 సబ్ డివిజన్లో ఈయన ఎటువంటి పట్టాలు లేకుండా ఇళ్ళ నిర్మాణం చేశారు. కానీ సబ్ డివిజన్లో ఆయన ఎగ్జిస్టింగ్ హౌసెస్ అని చూపించారు. గవర్నమెంట్ ల్యాండ్లో ఉంటే ఎంక్రోచ్మెంట్ అని చెప్పి వాళ్ళకి నోటీసులు ఇవ్వాలి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి, అవంతా చేయాలి. కానీ వాళ్ళే ఫేక్ పట్టాలు సృష్టించి మళ్ళీ ఈయనే హైకోర్టులో కేసు వేసుకోండి అని వాళ్ళకి సలహాలు ఇస్తాడనమాట. సలహాలు ఇస్తూ కోర్టులను కూడా తప్పుదో పట్టిస్తాడు. సో ఈ నంబర్లో ఏం జరిగింది, గూగుల్ మ్యాప్లో ఏముంది, ఇతను ఏం ప్రపోజ్ చేశాడు ఒకసారి చూడండి. ఇక్కడ చూసారా, ఎగ్జిస్టింగ్ హౌస్ సైట్స్ 64 cents అని చెప్పాడు. 64 cents. ఇక్కడ మళ్ళీ ఒక 6 సెంట్లు. దీనికి సంబంధించి ఇది గవర్నమెంట్ ల్యాండ్. దీనికి సంబంధించి నేను మీకు ఒకప్పుడు ఫీల్డ్ స్కెచ్ చూపిస్తాను. నేను అక్కడ ఎవరికో ఫేవర్ చేయబోయి ఆయన ఇలా చేసినట్టున్నారు. ఇది ఎఫ్ఎంబి. మేజర్గా ఈయన 2003 సంవత్సరంలోనే ఎక్కువ అక్రమాలు చేసినట్టున్నాడు. ఈ ఆధారాల్లో అన్నీ కూడా 2023కు సంబంధించినవే ఎక్కువ ఉన్నట్టున్నాయి. ఇప్పుడు చూడండి, ఇది ఉంది కదా, ఇది ప్రభుత్వ భూమి. సో ఈ సర్వే నెంబర్ అంతా కూడా ప్రభుత్వ భూమే. ఇక్కడ కూడా ఈ ఏరియా, ఇక్కడ కనిపిస్తున్న ఏరియాలో కొన్ని అవకతవకలు ఉన్నాయి. దాని మీద కూడా మేము కొంచెం ఎవిడెన్స్ సేకరించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ నంబర్లో ఇక్కడ చూడండి, గూగుల్ మ్యాప్లో చూడండి మీరు, ఇది మదనపల్లిలో నుంచి పుంగనూరి బైపాస్ అంటారు. ఇది ఇక్కడ ఒక కళ్యాణ మండపం వస్తుంది. ఈ కళ్యాణ మండపానికి సంబంధించిన కాంపౌండ్ వాల్ ఇది. ఇక్కడ చూడండి, ఈ కాంపౌండ్ వాల్ ఎక్కడికి వచ్చింది, ఈ 1035 నంబర్ ఇక్కడికే ఎండ్ అవుతుంది. ఈ కాంపౌండ్ వాల్ ఇక్కడి వరకు ఉంది. ఇది మీకు కలర్లో చూడండి, ఇది బ్లాక్ అండ్ వైట్లో కూడా ఇంకొంచెం క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ ఈ కళ్యాణ మండపం ఇక్కడి వరకు కూడా ఎంటర్ అయింది. మేబీ ఇది ఒక 15 సెంట్లు కళ్యాణ మండపం కూడా గవర్నమెంట్ ల్యాండ్లో ఉండే అవకాశం ఉంది. ఒకసారి అక్కడ సర్వే చేస్తే తెలుస్తుంది. ఇక్కడ ఎగ్జిస్టింగ్ హౌసెస్ ఉన్నాయి. ఇక్కడ నుంచి వీళ్ళంతా ఎంక్రోచ్మెంట్, వీళ్ళంతా ఆక్రమించుకొని ఇల్లు కట్టుకున్నారు. ఆయన చూసినప్పుడు 2023లో చూసినప్పుడు వాళ్ళకి ఇంతవరకు నోటీసులు ఇచ్చారా లేదనేది పై అధికారులు అతని మీద, ఇంకా మిగతా అధికారులందరూ కూడా ఎవరెవరైతే బాధ్యులు ఉన్నారో, ప్రభుత్వ భూముల ఎంక్రోచ్మెంట్ అయితే ఎవరెవరైతే బాధ్యత తీసుకొని ప్రభుత్వ భూములను రక్షించాల్సిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బాధ్యులు అవుతారు. చూడండి, ఇక్కడి వరకు కూడా ఈ సర్వే నెంబర్లోకి ఎంటర్ అయిపోయినారు. ఇది ఫుల్ ఎఫ్ఎంబి అన్నమాట, గూగుల్ మ్యాప్ ఇది. ఇక్కడ ఈ కళ్యాణ మండపం ఇక్కడంతా ఎంక్రోచ్మెంట్, ఇక్కడంతా. సో మేబీ ఆయనకి ఏదైతే ఎగ్జిస్టింగ్ హౌసెస్ అని చూపించాడో వాళ్ళకి ఫేవర్ చేయడానికి ఇక్కడ చూడండి 64 సెంట్లు,
ఈ 6 సెంట్లు, ఈ 16 సెంట్లకైతే ఏమీ మెన్షన్ చేయలేదు. ఇట్లా ఎందుకు మెన్షన్ చేస్తారు అనేది పై అధికారులు ఒకసారి దీని మీద ఆలోచించాలి. అట్లా ఆయన డివైడ్ చేసి ఉంటే ఇక్కడ సబ్ డివిజన్ చేయాలి కదా, ఇక్కడ చూపించాలి కదా ఆ నెంబర్స్. మీరు ఒకవేళ సబ్ డివిజన్ నెంబర్లు కొత్తగా క్రియేట్ చేసి ఉంటే ఇక్కడ మీరు నెంబర్లు ఇచ్చారు, ఆ సబ్ డివిజన్ని ఇక్కడ స్కెచ్లో ఎందుకు చూపలేదు? ఇక్కడ మీరు గవర్నమెంట్ ల్యాండ్ అనే ఇవ్వాలి. గవర్నమెంట్ ల్యాండ్లో ఎగ్జిస్టింగ్ హౌసెస్ ఉన్నాయని మీరు ఇవ్వాలి. ఎగ్జిస్టింగ్ హౌసెస్ అంటే మీరు ఏ విధంగా మీరు ప్రపోజ్ చేస్తున్నారు? అట్లా మీరు సర్టిఫై చేస్తున్నారా? ఇది ఈ సర్వే నెంబర్కి సంబంధించి ఈ దీంట్లో ఈ నెంబర్లో ఈ విధంగా ఎంక్రోచ్మెంట్స్ జరిగినాయి. ఇంకా ఈ 3, 4 సబ్ డివిజన్స్లో కూడా ఇంకా మరికొన్ని ఆధారాలు సేకరిస్తున్నాం మేము. దీనికి సంబంధించి కూడా మీకు నేను మరిన్ని వివరాలు నెక్స్ట్ తెలియజేస్తాను. ఇంకొక సర్వే నెంబర్ వచ్చి 235. ఇది 235కు సంబంధించిన ఎఫ్ఎంబి 235 సర్వే నెంబరు, ఫీల్డ్ మెజర్మెంట్ ఫీల్డ్ నెంబర్ ఇది. ఇందులో 235 సర్వే నెంబర్లో 3వ సబ్ డివిజన్ నెంబర్ 3 ఇక్కడ ఉంది చూడండి. ఇట్లా చిన్నగా ఇస్తారు సెంటర్లో. ఇది 3, ఇది 5, ఇది 2 ఇలా ఇచ్చారనమాట. ఇందులో ఏం జరిగిందనేది నేను మీకు చూపిస్తాను. అది మొత్తం గవర్నమెంట్ ల్యాండే. ఆ సర్వే నెంబర్ మొత్తం 4.81 ఏకర్స్, 4 ఎకరాల 81 సెంట్లు ఈ సర్వే నెంబరు. GU అంటే గవర్నమెంట్ అన్ఎస్ఎస్డ్ అని, అంటే ఇది ప్రభుత్వ భూమి, గయాలని అంటారు. సో ఇక్కడ వేకెంట్ సైట్ అని చూపించారు. వేకెంట్ సైట్ 13 సెంట్లు కాదు, అది 4 ఎకరాల 81 సెంటు వేకెంట్ సైట్. అది ఇక్కడ మళ్ళీ ఒక 2 సెంట్లు, ఇంకొక 2 సెంట్లు, ఇంకొక 54 సెంట్లు. మీరు ఇలా ఎందుకు సపరేట్గా డివైడ్ చేసి చూపిస్తున్నారు? ఇదంతా ఎంటీ ఖాళీ స్థలమే కదా, ఇది మొత్తం వేకెంట్ స్థలమే కదా. ఒకవేళ మీరు ఏదైనా ప్రభుత్వ సంస్థలను అక్కడ కట్టుంటే అవి మీరు చూపించాలి, అక్కడ చూపిస్తారు. సరే, మీరు అక్కడ వేకెంట్ అని చూపిస్తూ కొత్తగా సబ్ డివిజన్ నెంబర్స్ ఇచ్చారు. వేకెంట్ అని చూపించినప్పుడు ఈ 2 సెంట్లు మాత్రమే వేకెంటా? ఈ 13 సెంట్లు మాత్రమే వేకెంట్ సైటా? ఈ మొత్తం 4 ఎకరాల 81 సెంట్లు వేకెంట్ కాదా? సరే, మీరు 23 సెంట్స్ కూడా తీసేద్దాం. మిగతాదంతా కూడా మీరు ఎందుకు అలా చూపిస్తున్నారు? ఎవరికి ఫేవర్ చేయడానికి చూపిస్తున్నారు? 174 సర్వే నెంబర్లో మీరు ఎవరికి ఫేవర్ చేయడానికి ఆ విధంగా మీరు ఎంక్రోచ్మెంట్ ఉన్నా కూడా ఎందుకు మీరు మాట్లాడలేదు? అక్కడ వేకెంట్ సరే, ఇక్కడ మీరు సబ్ డివిజన్ నెంబర్లు ఇచ్చారు కదా, వీటికి సంబంధించి ఈ 2 సెంట్లు, 12 సెంట్లు, 14 సెంట్లకి మీరు న్యూ సబ్ డివిజన్ నంబర్స్ ఆర్ లెటర్స్ అని పెట్టారు కదా. ఇక్కడ న్యూ సబ్ డివిజన్స్. ఆ న్యూ సబ్ డివిజన్స్ ఈ స్కెచ్లో మీరు ఎందుకు ప్రొవైడ్ చేయలేదు? మీరు ప్రపోజ్ చేస్తారు కదా, ఇక్కడ ప్రీ స్క్రూట్నీ కూడా అయినట్టుంది. ఈ తహసీల్దార్ గారి సీలు సంతకం ఒరిజినల్లో కాదో వెరిఫై చేయాలి. ఇక్కడ DIOS గారి సంతకం ఒరిజినల్లో కాదో చూడాలి. సో గతంలో ఈయన ఫోర్జరీలు వేరే డాక్యుమెంట్లో చేశాడు కాబట్టి ఇందులో కూడా జరిగిందేమో ఒకసారి గమనించుకోవాలి. అక్కడ మీరు సబ్ డివిజన్ చేసినప్పుడు మీరు ఇక్కడ ఎందుకు చూపించలేదు ఆ సబ్ డివిజన్స్? సబ్ డివిజన్ అయినప్పుడు ఇలా ఒక లైన్ డ్రా చేసి ఇక్కడ ఒక నెంబర్ ఇస్తారు. మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ మొత్తం ఫీల్డ్ 235లో ఇలా 5 ఒక సబ్ డివిజన్, 3 ఒక సబ్ డివిజన్, 2 ఒక సబ్ డివిజన్, 1 ఒక సబ్ డివిజన్ అయినప్పుడు ఇట్లా డివైడ్ చేశారు. మీరు ఇక్కడ ఎందుకు ఆ సబ్ డివిజన్స్ మీరు ఎందుకు చూపలేకపోయినారు? 2 సెంట్లు 3 సెంట్లకు మీరు సబ్ డివిజన్ చేయాల్సినంత అవసరం ఏమొచ్చిందనేది మీకు సంబంధించి మిమ్మల్ని సపోర్ట్ చేసే అధికారులు కావచ్చు, దీని మీద మీకు ఎవరైతే సుపీరియర్స్ ఉంటారో వాళ్ళు కావచ్చు, మీ సబార్డినేట్స్ కావచ్చు, మీరు ఎందుకు ఇలా సబ్ డివిజన్స్ చేస్తున్నారు, మీరు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అనేది మీరు ఆన్సర్ చేయాలి. ఇలా ఎంక్రోచ్మెంట్స్ అయిపోయిన వాటిని మీరు ఎందుకు వాళ్ళకి నోటీసులు ఇవ్వలేదు, వాళ్ళకి ఎటువంటి పట్టాలు ఉన్నాయని ఎందుకు ఎంక్వైరీ చేయలేదు, ఇవన్నీ ప్రశ్నిస్తే బెదిరిస్తారు. ఇంకా చాలా ఉన్నాయండి. మిమ్మల్ని నమ్మి